హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇదే కేదార్ ఫైల్, మా అమ్మది ఇదే. ఫైనల్లీ గాట్ ఇట్. చాలా ఆనందంగా ఉంది కేదార్. మా అమ్మ సాక్ష్యం, మా అమ్మ నిజాయితీగా నిరూపించడానికి చూపించే సాక్ష్యం, మా అమ్మ మీద పడిన నిందని తొలగించే సాక్ష్యం, మా అమ్మ గురించి ప్రపంచానికి తెలియజేసే సాక్ష్యం. అవును దాత్రి. ఇక దాత్రి ఏడుస్తూ ఫైల్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక దాత్రి బాగా ఏడుస్తుంటే కేదార్ వచ్చి, ఊరుకో దాత్రి, ఏడవకో. ఈ ఫైల్లో సాక్ష్యం ఉందో లేదో కానీ, నీ బాధ తీరుస్తుందో లేదో కానీ నమ్మకం మాత్రం ఇస్తుంది. అవును కేదార్, 20 ఏళ్ల కష్టం, నా ఎదురు చూపులు ఈ ఫైల్ మాత్రమే. ఇక దాత్రి ఫైల్ని ఓపెన్ చేయగానే అందులో ఉన్న పేపర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఇది ఏ లాంగ్వేజ్లో ఉంది కేదార్? అంటే ఇది చూడ్డానికి సైన్స్ కిట్లా ఉంది దాత్రి. అసలేం అర్థం కావట్లేదు. దీని తర్వాత ఏముందో చూద్దాం. ఇక దాత్రి ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. దాత్రి, ఒకసారి ఆ ఫోటో ఇవ్వు. ఎందుకు అలా ఉన్నావు? అంటే ఏంటి దాత్రి, ఈ ఫోటో ఇక్కడ ఉంది? ఈ ఫోటోలో ఉన్నది కౌశికి వదిన గారి నాన్నగారు అని దాత్రి చెప్పగానే కేదార్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పెద్ద మామయ్య గారి ఫోటో అసలు ఇక్కడెందుకు ఉంది కేదార్? అసలు ఆయనకి మా అమ్మకి ఏం సంబంధం? లేదా మా అమ్మ చావుకి పెదనాన్న కారణమై ఉంటాడా? లేదు లేదు దాత్రి, అది నిజమై ఉండదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చు దాత్రి. అయినా పెదనాన్నకు అత్తయ్యకి ఏం సంబంధం ఉంటుంది దాత్రి? నమ్మడానికి కష్టంగా ఉన్న నిజమనేది అబద్ధం కాదు కేదార్. 20 ఏళ్ల ముందు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ ఫైల్లో ఇతని వ్యక్తి ఫోటో ఉన్నదంటే పెదనాన్నకు మా అమ్మకు ఏదో జరిగి ఉండవచ్చు. ఇక దాత్రి వేరే ఫోటోను చూడగానే కేదార్ చూసి, ఇతన్ని ఎక్కడనో చూసినట్టుంది దాత్రి. అవును, నాకు కూడా చాలా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నాడు, కానీ ఎవరో తెలియట్లేదు. ఆ రోజు ఏదో తెలియకుండా జరిగింది. ఈ ఫైల్ చుట్టూ మనకు తెలియకుండా ఎన్నో రహస్యాలున్నాయి. దీంతో సంబంధం ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. మన ప్రశ్నలకి సమాధానాలు దొరకాలన్నా, నిజాలు బయట పెట్టాలన్నా ముందు పెద్ద మామయ్య గురించి తెలుసుకోవాలి. అలాగే ఫోటోలో ఉన్న వ్యక్తిని కూడా కనిపెట్టాలి. ఈ రేఖ మీద ఏం రాసిందో కూడా మనమే కనిపెట్టాలి. అసలు మా అమ్మ దేనికోసం చనిపోయిందో ఆ కారణం కనిపెట్టాలి. ఒక కూతురిగా ఏం చేసైనా సరే మా అమ్మ రుణం తీర్చాలి. అయితే మన పెదనాన్న నుంచే ఇన్వెస్టిగేషన్ చేయాలి దాత్రి. అసలు ఆయనకి ఈ కేసుకి ఏం సంబంధం ఉందో కనిపెట్టాలి. అసలు మరి ఏం జరిగింది? దాత్రి వాళ్ళమ్మని ఎవరు చంపారు? కౌశికి వదినే నాన్నగారు దాత్రి వాళ్ళమ్మకి ఏమైనా సంబంధం ఉందా? అసలు మరి కౌశికి వదిన నాన్నగారే దాత్రి అమ్మను చంపేశారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి.